మరి ఆ 2,00,000 ఉద్యోగాలైనా సక్రమంగా ఇచ్చిర్రంటే అందులో మెలికలేసి, అదేసి, ఇదేసి ఫలితాలేమో చక్కగా ఇవ్వలేదనేమో విద్యార్థులు చెప్తారు. నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. లేదు లేదు చక్కగా ఇచ్చినామని వీళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్‌ని తీసుకొచ్చి ప్రెస్ మీట్‌లో పెట్టి ప్రభుత్వమే కరెక్ట్ అని చెప్పించే ప్రయత్నం చేసిర్రు. సరే ఇప్పుడు ఎవరైనా గాని ఇప్పుడు అందులో కూడా కొంతమంది జెన్యూన్‌గా రాసి ఎన్నికైన వాళ్ళున్నారు. కానీ 500 మందిలో దాదాపు 150 మంది మాత్రమే ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళలో ఎంతమంది జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారు? వీటికి సంబంధించిన ఆన్సర్ లేదు, సొల్యూషన్ లేదు. ఇది మళ్ళీ కోర్టు పరిధిలోకి పోయింది. అసల నిరుద్యోగులకి ఏం చేయాలనుకుంటున్నారనే దాని మీద ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు కొంతమందయితే ఏజ్‌లు పైబడి ఇక రాసినా వేస్ట్ అనే కాడికి వచ్చిన పరిస్థితి ఇప్పుడు. చాలామంది ఖాళీ చేసి పొలం పనులకి, కూలి పనులకి ఏదుంటే అది. ఇక కొంతమంది ఆన్‌లైన్ ఏమంటారు ర్యాపిడో అని రకరకాల ఇక ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌లో పని చేసుకుంటూ ఇక ఏం చేస్తారు ఇక వాళ్ళు? ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాల్సిన వ్యక్తులు, సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాల్సిన వ్యక్తులు, ఈరోజు ఇక మరి ర్యాపిడోలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఏం చేయాలి మరి? వాళ్ళ బతుకుదేరు వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే ఎంత కాలం అని ఇంటి మీద ఆధారపడి వాళ్ళు మాత్రం తెచ్చుకోగలరు? ఇంట్లో పరిస్థితులు లేవు. బాలేకే కదా! వాళ్ళు ఇట్లాంటి ఉద్యోగాలు చదివితే కనీసం మన భవిష్యత్తు అయినా బావుంటదనే దాని మీద వాళ్ళు వస్తారు. అసల కనీసం వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళు రౌడీలనో, గూండాలనో, లేకపోతే వాళ్ళు ప్రతిపక్షాల అండలో పనిచేస్తున్నారనో, వాళ్ళకు కోట్ల రూపాయలు ప్రతిపక్షాలు ఇస్తున్నాయనో, రకరకాల విమర్శలు. ఒకటి కాదది. పోనీ అంత గొప్పగా ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఏమన్నా జేసిర్రా అంటే ఏం లేదు. వాళ్ళు ఒక్కడికి మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు లేవు. కొత్త నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు లేవు. ముఖ్యమంత్రి ఏమంటుండు? ఇంకొక 70,000 ఉద్యోగాలు లేదా ఇంకొక 40,000 ఉద్యోగాలు అంటుండాయన. మరి 40,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ పడతదంటే అది లేదే. అసలు ఉన్న వాటికి ఇంకా క్లారిటీ లేదు. పాపం వాళ్ళు నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళకి ఇప్పటికి ఏం చేయాలో అర్థమైతలే. ఎన్ని రోజులు మనల్ని ఉంచుతారో, ఎన్ని రోజులు తీస్తారో అర్థమైతలేదు వాళ్ళకి. కోర్టు తీర్పు గనుక వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ